ఓకే. మనం ఏం చెప్పుకున్నామమ్మా? నేను క్లాస్ ఏం చెప్పుకున్నాం చెప్పండి? కార్బన్ డైఆక్సైడ్ రవాణా అంటే రక్తం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏ విధంగా రవాణా అవుతూ ఉంటుంది, అది ఏ రూపాల రవాణా అవుతుంది అనే విషయం చెప్పుకున్నాం. దీనిలో 2 పార్ట్స్ ఉన్నాయి. మనం చెప్పుకున్న టాపిక్స్ ఏంటంటే, మొన్న ఏం చెప్పుకున్నాం అంటే రక్తం ద్వారా ఆక్సిజన్ ఎలా రవాణా అవుతుంది అనే విషయం చెప్పుకున్నాం. నిన్న మనం రక్తం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ఎలా రవాణా అవుతుందో చెప్పుకున్నాం. ఎవరైనా చెప్పండి అమ్మా, రక్తం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ఎలా రవాణా అవుతుంది చెప్పండి ఎవరైనా. కార్బన్ డైఆక్సైడ్ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ ఓకే. ఓకే, ఇక నేను ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్పమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ H2O ఉంది, వాటర్ ఉంది కదా, వాటర్ తో కార్బన్ డైఆక్సైడ్ రియాక్ట్ అవుతుంది. అంటే నీరు మరియు కార్బన్ డైఆక్సైడ్ అనేది రియాక్ట్ అవడం వలన కార్బోనిక్ ఆమ్లం అనేది ఏర్పడింది కదా. అంటే కార్బోనిక్ యాసిడ్ ఈస్ ఫార్మ్డ్ బికాస్ ది H2O అండ్ CO2 is reacted. H2O CO2 రియాక్ట్ అవడం వలన కార్బోనిక్ యాసిడ్ ఏర్పడింది. ఇక్కడ ఒక ఎంజైమ్ అవసరం అవుతుంటుంది. ఆ ఎంజైమ్ పేరు ఏం పేరు? ఏం పేరమ్మా? ఆ ఎంజైమ్ పేరు చెప్పాను నేను, గుర్తుందా? ఆ ఎంజైమ్ పేరు ఏంటి అంటే కార్బోనిక్ ఎన్హైడ్రేజ్. ఆ ఎంజైమ్ పేరు కార్బోనిక్ ఎన్హైడ్రేజ్. అంటే కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో కార్బన్ డైఆక్సైడ్ అనేది వాటర్ తో, నీటితో కలవడం వలన ఈ కార్బోనిక్ యాసిడ్ అనేది ఏర్పడింది. ఇంతవరకు కామన్ గా ఉంటది, అన్నిటికీ కూడా అలాగే ఉంటుంది. అయితే ఎక్కడి నుంచి ఎన్ని రకాలుగా ఏర్పడుతుంది, ఎన్ని రకాలుగా ఏర్పడుతుంటదమ్మా చెప్పండి? రక్తంలో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎన్ని రకాలుగా రవాణా అవుతుంటుంది? ఎన్ని రకాలు ఉంటాయి అవి? ఎన్ని రకాలుగా ఈ కార్బన్ డైఆక్సైడ్ రవాణా? జ్యోతి వెల్కమ్ అమ్మా. జ్యోతి జ్యోతి వచ్చింది. అల్మంచి జ్యోతి వచ్చావమ్మా? మాట్లాడట్లేదు. జ్యోతి వచ్చింది కానీ బహుశా తను మ్యూట్ లో పెట్టిందేమో. జ్యోతి, నా మాట వినిపిస్తున్నాయమ్మా? ఓకే, వెల్కమ్ రా, వెల్కమ్. రోజు వచ్చి ఎక్కడి నుంచి అమ్మా? అన్ని సలిచ్చాడు నీకు? ఓ వెరీ గుడ్, వెరీ గుడ్, మంచిదమ్మా. కొనిస్తే ఇంక ఇబ్బంది లేదు. ఓకేనా? అన్ని కొనిసాడు నీకు? అన్ని కొనడా? నాన్నకొన్నారా? ఓకే. అదే, ఎందుకంటే అన్నయ్య సార్లో ఇచ్చామని చెప్దాం అనుకున్నాను నేను. ఫోన్ చేసి నీకు అవసరం కదా మరి. ఫోన్లే, ఈ రోజు నుంచి వచ్చామా కంపల్సరిగా? ఓకే, సరే. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే రక్తం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ రవాణా అనేది 3 రకాలుగా జరుగుతూ ఉంటుంది. ఆ 3 రకాలు చెప్పండి ఎవరైనా. 3 రకాల పేర్లు చెప్పండి. కార్బోనిక్ ఆమ్ల రూపం, కార్బోనిక్ సబ్స్టాన్స్ రూపం, వెరీ గుడ్, బైకార్బోనేట్ అయాన్ల రూపం. వెరీ గుడ్. అంతే, 3 రకాలుగా రవాణా అవుతుంది. 1 కార్బోనిక్ ఆమ్లం రూపంలోను, 2 కార్బోనిక్ పదార్థాల రూపంలో లేదా కార్బోనిక్ సమ్మేళనాల రూపంలో, 3 బైకార్బోనేట్ల రూపంలో రవాణా అవుతూ ఉంటుంది. కార్బోనిక్ ఆమ్ల రూపంలో ఎవరు చెప్పండి ఎవరైనా. కార్బోనిక్ ఆమ్ల రూపంలో ఎలా రవాణా అవుతుంది? హరిత చెప్తామమ్మా. హరిత నా మాట వినిపిస్తున్నాయమ్మా? హరిత నా మాట వినిపించట్లేదమ్మా? ఓకే, ఫోన్లండి. ఓకే, ఎవరు చెప్తారు? కార్బోనిక్ యాసిడ్ రూపంలో ఏ విధంగా రవాణా అవుతుంది అనే విషయాన్ని ఎవరు చెప్తారమ్మా? ప్రసాద్, మనం హేమలతో చెప్తుందమ్మా, మిగిలిన చెప్పలేదు. ఎవరు చెప్తారు? నాగమణి, నువ్వు చెప్తారా? చెప్పవా? ఈజీ కదమ్మా, పెద్ద కష్టమే ఉంది. అమ్మా హేమలత చెప్పిరా నువ్వు. హేమలత, రక్తంలో ఉన్న ప్లాస్మాతో కలయిక చెందడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది సార్. అవును తల్లి, వెరీ గుడ్, కరెక్ట్ అమ్మా. ఇప్పుడు ఏంటంటే రక్తంలో నీరు ఉంటదమ్మా. రక్తంలో ఉన్న నీటితో కార్బన్ డైఆక్సైడ్ అనేది చర్య పొందడం ద్వారా కార్బోనిక్ ఆమ్లం ఏర్పడుతుంది. ఈ కార్బోనిక్ ఆమ్లం అనేది కణాల నుంచి ఊపిరితిత్తులకు సుమారు 10%
అంటే శరీరంలో ఏర్పడినటువంటి మొత్తం కార్బన్ డైఆక్సైడ్ లో సుమారు 10% వరకు కార్బన్ డైఆక్సైడ్ అనేది ఈ విధంగా అంటే కార్బోనిక్ ఆమ్ల రూపంలో రవాణా అవుతూ ఉంటుంది. ఇంతే, ఈ మాత్రం చెప్తే అయిపోద్దమ్మా. సాధారణంగా రక్తంలో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది కదా, అదే కదా ఊపిరితిత్తులకు రావాలి. ఆ కార్బన్ డైఆక్సైడ్ అనేది రక్తంలోనే వాటర్ ఉంటుంది. రక్తంలో ఎలా ఉంటాయి? 2 పదార్థాలు ఉంటాయి. ద్రవ రూపంలో బాగుంటుంది, రక్త కణాలు ఉంటాయి. రక్త కణాలు కాకుండా ద్రవ రూపంలో ఉండే పదార్థాన్ని ప్లాస్మా అని పిలుస్తారు. ప్లాస్మాలో ఎంత శాతం వరకు నీరు ఉంటుందని చెప్పాను? 90% వరకు కూడా 90% నీరే ఉంటది. నీరంటే ఏంటి? H2O. ఈ H2O అనేది రక్తంలో ఉన్నటువంటి అంటే కణాల్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ తో రియాక్ట్ అవుతుంది. H2O ప్లస్ CO2 gives rise to H2O లో ఉన్నటువంటి Hలు 2, ఒక ఆక్సిజన్ అనేది CO2 తో కలిసిపోయి కొత్త పదార్థం ఏర్పడుతుంది. దాన్ని H2CO3 అవుతుంది అనమాట. ఇందాక మనం ఏమన్నా CO2 H2O, ఈ H2 ఉంటదమ్మా, ఈ ఆక్సిజన్ అనేది CO2 దగ్గర నుంచి CO3 అయిపోద్ది అనమాట. కార్బన్ తో కలవడం వల్ల CO3 అయిపోతుంది. ఈ విధంగా H2CO3 అనేది ఏర్పడుతుంది. H2CO3 ఏమని పిలుస్తాం? కార్బోనిక్ ఆమ్లము అని పిలుస్తాం. ఈ విధంగా కార్బోనిక్ ఆమ్ల రూపంలో సుమారు 10% వరకు మాత్రమే కార్బన్ డైఆక్సైడ్ అనేది రవాణా జరుగుతూ ఉంటుంది. ఎందుకు 10% జరుగుతుంది? మొత్తం అంతా అలా జరగచ్చు కదా, ఎందుకు జరుగుతుంది అలాగా? యాసిడ్ ఎక్కువగా ఉంటే మన శరీరం అది వెరీ గుడ్. యాసిడ్ అనేది రక్తంలో ఎసిడిటీ అంటే ఆమ్లత్వం ఎప్పుడైతే పెరిగిపోయిందో మన శరీరానికి హాని కలుగుతుంది. అందువల్ల అటువంటి హానిని నివారించడం కోసం, ఆమ్లత్వాన్ని నివారించడం కోసమని రక్తంలో కేవలం 10% మాత్రమే కార్బన్ డైఆక్సైడ్ కార్బోనిక్ ఆమ్ల రూపంలో రవాణా అవుతూ ఉంటుంది. ఓకేనా? ఇది ఫస్ట్ సైడింగ్ అయిపోయింది. రెండో సైడింగ్ ఎవరు చెప్తారు? కార్బోనిక్ సమ్మేళనాల రూపంలో. చెప్పండి ఎవరైనా. కార్బోనిక్ సమ్మేళనాల రూపంలో ఎవరు చెప్తారు? ఏం లేదమ్మా, రక్తంలో ఉన్నటువంటి నత్రజని పదార్థాలతో కార్బన్ డైఆక్సైడ్ చర్య పొందడం ద్వారా కార్బోనిక్ పదార్థాలు ఏర్పడతాయి, లేదా కార్బోనిక్ సమ్మేళనాలు ఏర్పడతాయి. ఈ కార్బోనిక్ సమ్మేళనాల రూపంలో శరీరంలో ఉన్నటువంటి మొత్తం కార్బన్ డైఆక్సైడ్ సుమారు 20% కార్బన్ డైఆక్సైడ్ రవాణా అవుతూ ఉంటుంది. అంతే. ఈ సైడింగ్ లో ఈ పాయింట్ రాస్తాం అంతే. ఏ పాయింట్ రాస్తాం? రక్తంలో నత్రజని సంబంధమైనటువంటి పదార్థాలు ఉన్నాయి, అంటే నైట్రోజన్ బేస్డ్ మెటీరియల్స్. ఈ నత్రజని సంబంధ పదార్థాలు అనేవి రక్తంలో ఉన్నటువంటి నత్రజని సంబంధ పదార్థాలు అనేవి కార్బన్ డైఆక్సైడ్ తో చర్య పొందడం ద్వారా కొత్త పదార్థం ఏర్పడుతుంది. ఆ పదార్థం పేరు ఏం పేరు? కార్బోనిక్ సమ్మేళనాలు అంటారు, అంటే కార్బోనిక్ కాంపౌండ్స్ అంటారు. ఈ కార్బోనిక్ కాంపౌండ్స్ రూపంలో సుమారు 20% వరకు కూడా కార్బన్ డైఆక్సైడ్ అనేది శరీర భాగాల నుంచి ఊపిరితిత్తులకి రవాణా జరుగుతూ ఉంటుంది. ఇది రెండో సైడింగ్. ఇప్పుడు మూడో సైడింగ్ ఏంటి? అదే మెయిన్ది. ఏంటమ్మా మూడోది? బైకార్బోనేట్ అయాన్. వెరీ గుడ్. బైకార్బోనేట్ అయాన్ రూపంలో. ఈ బైకార్బోనేట్ అయాన్ రూపంలో ఎవరు చెప్తారు? చెప్పండి అమ్మా, ఎవరైనా చెప్పండి. బైకార్బోనేట్ అయాన్ రూపంలో చెప్పండి ఎవరైనా. కార్బోనిక్ యాసిడ్ నుంచి ఒక అవును, ఇది సుమారు 70% వరకు రవాణా అవుతుంది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే. అవునమ్మా, అవును. అంటే మామూలుగా ఇంత ఫస్ట్ సైడింగ్ చెప్పుకున్నా ఏం చెప్పుకున్నాం? H2 అనేది CO2 తో కలిసి H2CO3 అవుతుందని చెప్పాను కదా. H2 అంటే వాటర్ అమ్మా, CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ అమ్మా. ఈ H2 అనేది కార్బన్ డైఆక్సైడ్ తో రియాక్ట్ అవడం వల్ల, కలిసిపోవడం వల్ల H2CO3 అనేది ఏర్పడింది. ఇప్పుడు H2CO3 మళ్ళీ విఘటనం జరుగుతుంది. విఘటనం అంటే ఏంటి? విడిపోవడం. ఏంటి విడిపోద్ది? H2CO3లో ఉన్నటువంటి ఒక హైడ్రోజన్ విడిపోద్ది. ఒక హైడ్రోజన్ అనేది ఏంటి? ప్రోటాన్, అంటే H+ అనేది H2CO3 నుంచి విడిపోయింది అనుకోండి. H2CO3 అనే దాని నుంచి ఒక H బయటకు వస్తుంది అనుకోండి. ఇంకేం మిగులుతుంది? HCO3 మిగులుతుంది కదా, అంతేనమ్మా. H2CO3లో ఒక H పోయింది, అదో ఒకటి H ఉంటుంది, అందులో దాన్ని H అంటాం. CO3 అని అలాగే ఉంటది. ఈ విధంగా H+ అంటే ధనాత్మకమైనటువంటి అయాన్ బయటకు వెళ్ళిపోగానే మిగిలిపోయినటువంటి పదార్థాన్ని అయాన్ అంటాం. అది ఏ అయాన్ ఉంటుంది? రుణాత్మకమైనటువంటి అయాన్ ఉంటుంది. రుణాత్మకమైనటువంటి అయాన్. ఈ రుణాత్మకమైన అయాన్ని బైకార్బోనేట్ అయాన్ అని పిలుస్తారు.
ఓకేనా. H2CO3 లో సాధారణంగా H2CO3 అనేది యాసిడ్. ఈ విధంగా H2CO3 రూపంలో కానీ రవాణా అయితే శరీరానికి ప్రమాదం. ఎందుకు? ఆమ్లత్వం పెరిగిపోద్ది కాబట్టి. ఆమ్లత్వం పెరిగిపోకుండా ఏం జరుగుతుంది? ఆ దాన్ని అంటే ఆ యాసిడ్ ని మరో రూపంలో మార్చడం జరుగుతుంది అనమాట. మరో రూపంలో ఎలా మారుస్తుంది అంటే యాసిడ్ లో ఉన్నటువంటి ఒక హైడ్రోజన్ మాలిక్యూల్ బయటకు వచ్చేస్తుంది. హైడ్రోజన్ మాలిక్యూల్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో వెంటనే ఇది దేని కింద మారింది? బైకార్బోనేట్ అనే దానికి మారింది. ఈ బైకార్బోనేట్ యాసిడ్ కాదు, మామూలుదే. అందులో దానివల్ల ఎటువంటి ప్రమాదం లేదు కాబట్టి బైకార్బోనేట్ అయాన్ రూపంలో సుమారు 70% వరకు కూడా కార్బన్ డైఆక్సైడ్ అనేది శరీర భాగాల నుంచి ఊపిరితిత్తులకి రవాణా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా 3 రూపాల్లో కార్బన్ డైఆక్సైడ్ అనేది రవాణా జరుగుతూ ఉంటుంది అని చెప్పాలన్నమాట. ఓకేనా. ఇది నేను చెప్పుకున్న టాపిక్. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు ఈ రోజు మనం ఏం చెప్పుకుందాం అంటే మరో టాపిక్ చెప్పుకుందాం. అది ఆల్రెడీ మనం చెప్పుకున్నదే. అదేంటి అంటే న్యూరాన్, స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్. నాడీ కణం యొక్క అంతర్నిర్మాణాన్ని పట సహాయంతో వర్ణించండి అంటాడు. ఎవరైనా చెప్తారేంటి? ఎవరైనా చెప్తారా? నాడీ కణం అంతర్నిర్మాణం చెప్పండి. చెప్పమ్మా. చెప్పమ్మా. మూత్రపిండం యొక్క నిర్మాణాత్మక నెఫ్రాన్ అంటారు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. అమ్మ ఇక్కడ పాయింట్, ఇక్కడ పాయింట్ అమ్మ, ఇక్కడ పాయింట్, ఇక్కడ చిన్న పాయింట్. ఒక్క నిమిషం. నెఫ్రాన్ కి న్యూరాన్ కి తేడా ఏంటి? నెఫ్రాన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నెఫ్రాన్ అండ్ న్యూరాన్? నెఫ్రాన్ అంటే ఏంటి? మెదడులో నిర్మాణాన్ని న్యూరాన్ అంటారు సార్. మూత్రపిండంలో నిర్మాణాత్మక ప్రమాణాన్ని నెఫ్రాన్ అంటారు సార్. అదమ్మా, అది ఆ డిఫరెన్స్ రావాలన్నమాట. ఆ డిఫరెన్స్ మనం జాగ్రత్త గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఆ నెఫ్రాన్ కి న్యూరాన్ కి మధ్య కన్ఫ్యూజ్ వస్తూ ఉంటది. ఇది నెఫ్రానా, అది నెఫ్రానా, ఇది న్యూరానా, అది న్యూరానా వస్తుంది. న్యూరాన్ అంటే నెర్వ్ సెల్. చూడండి, మీనింగ్ అక్కడే ఉంది కదా. న్యూరాన్, న్యూరల్ అంటే నెర్వ్ సెల్స్ అని అర్థం అనమాట. అందువల్ల ది స్ట్రక్చరల్ అండ్ కెమికల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ ది బ్రెయిన్ ఆర్ న్యూరాన్స్. అంటే మెదడులో ఉన్నటువంటి నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలనే న్యూరానులు, నాడీ కణాలు అంటారు. కానీ ఇప్పుడు మనం చెప్తున్నది ఏంటి? నెఫ్రాన్, ది స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ది కిడ్నీ. స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ది కిడ్నీ ఈస్ కాల్డ్ యాజ్ నెఫ్రాన్. చూసారా, న్యూరాన్ కి నెఫ్రాన్ కి తేడా ఉంటుంది అనమాట. అంటే మూత్రపిండంలో ఉన్నటువంటి నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాన్ని నెఫ్రాన్ అంటారు. నెఫ్రాన్ కి న్యూరాన్ కి తేడా అనమాట. ఓకే, ఇప్పుడు నెఫ్రాన్ దాన్ని చెప్పమ్మా, ఎలా ఉంటుందో చెప్పమ్మా. నెఫ్రాన్ అంతర్నిర్మాణం చెప్పు. మూత్రపిండంలో నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాన్ని నెఫ్రాన్ అంటారు. ఇది మానవులో మూత్రపిండంలో 10 మిలియన్ నెఫ్రాన్లు ఉంటాయి. భాగాలుగా ఉంటుంది. మాల్పీజియన్ గుళిక, సంవలిత నాళము, సంగ్రహణ నాళము, మాల్పీజియన్ గుళిక. నెఫ్రాన్ యొక్క పూర్వభాగంలోని నిర్మాణాన్ని మాల్పీజియన్ గుళిక అంటారు. దీనిలో 2 పొరలు కలిగిన నిర్మాణాన్ని కోమన్ గుళిక అంటారు. కోమన్ గుళిక అంటారు. అమ్మ, మనం ఏం చేద్దామంటే రేపటి నుంచి ఒక టాపిక్ చెప్పు, ఒక పని చేద్దాం. రేపు మనకి ప్రాక్టికల్స్ ఉన్నాయి కదా. రేపు మనకు ప్రాక్టికల్స్ ఉన్నాయా? మనకి రేపు శుక్రవారమేనమ్మా, ఫ్రైడేనండి. రేపు ఫ్రైడేనా? శుక్రవారం కదా. రేపు మనకు ప్రాక్టికల్స్ ఉన్నాయి కదా. ఓ ప్రాక్టికల్ లో ఓ ప్రోగ్రామ్ పెట్టుకుందాం అమ్మా. మన అందరం కూడా ఏం చేద్దామంటే ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్ నోట్ చేసుకోండి. ఆ క్వశ్చన్ సంబంధించిన స్టూడెంట్ ఇది ఉంటుంది కదా, మనం లెసన్ చెప్పే లెసన్. ఆ లెసన్ చెప్పడం ఏమంటుంది దాన్ని? స్టూడెంట్ సెమినార్. ఆ స్టూడెంట్ సెమినార్ చెప్పుకుందాం అమ్మా. రేపు ప్రాక్టికల్ అవర్ లో సెమినార్ చెప్దాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి మధ్యాహ్నం సాయంత్రం 5 గంటల వరకు సెమినార్ చెప్పుకుందాం. ఎవరెవరు ఏ టాపిక్ చెప్తారో ఒకసారి నాకు చెప్తే నేను నోట్ చేసుకుంటాను. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా చెప్పాలి. ఏ లేదు, చాలా సింపుల్. మీరు చాలా సింపుల్ చెప్పండి. తక్కువగా చాలా చిన్న టాపిక్ చెప్పండి, ఏం పర్లేదు, కంగారేం లేదు. మీరు భయపడాల్సిన పని లేదా. బాబాయ్ సార్లు కానీ సరే నేను రావడం అనుకోకండి, మీ గురించి మాత్రమే. ఓకేనా? తప్పనిసరిగా ఒక్కొక్కరు ఒక చిన్న టాపిక్ చెప్పండి. చిన్న టాపిక్, ఎక్కువ పెద్ద టాపిక్ వద్దు. ఓకేనా? ఎవరు ఏ టాపిక్ చెప్తారో ఒకసారి నోట్ చేసుకోండి, గుర్తుంచుకోండి. హేమలత, నువ్వు ఏ టాపిక్ చెప్తావమ్మా? ఏదైనా ఒక టాపిక్ మీ ఇష్టమే, ఏదో టాపిక్ చెప్పండి. రేవతి, హేమలత ఆహార గురించి చెప్తావమ్మా? చెప్తాను సార్. ఓకేనమ్మా. రేవతి, నువ్వేం చెప్తారా?
సార్ నేను పిత్యుష గ్రంథి గురించి చెప్తాను సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. పిట్యూటరీ గ్లాండ్ లేదా పీయూష గ్రంథి గురించి చెప్తావు. ఓకే, నెక్స్ట్ ఇంకెవరు చెప్తారు? నాగమణి ఏటమ్మా, నువ్వు ఏ టాపిక్ చెప్తావమ్మా రేపు? చెప్పండి సార్, మీరు చెప్పండి. అలా కదమ్మా, నీ ఇష్టమే. మళ్ళీ దీనిలో అమ్మో నాకు కష్టమైంది వచ్చింది అనుకోవద్దు. మీకు ఏది ఈజీగా అనిపిస్తే ఆ టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్ మనం 25 క్వశ్చన్లు ఇచ్చాం కదా, ఇంపార్టెంట్ క్వశ్చన్లు. ఆ 25 క్వశ్చన్ లో ఏదో క్వశ్చన్ చెప్పే పర్లేదు, అందులోదే ఇంక వేరే అక్కర్లేదు. మనం ఆ 25 క్వశ్చన్ నుంచి మనం కాన్సన్ట్రేట్ చేయాలి. మన అసైన్మెంట్ రాసే వాటిలో దాన్ని ఒక క్వశ్చన్ చెప్పేయండి. మీరు కొన్ని సెలెక్ట్ చేసుకోండి, ఓ 5 minutes టైం తీసుకోండి, సెలెక్ట్ చేసుకొని లాస్ట్ లో క్లాస్ అయిపోయేటప్పుడు మీరు చెప్పండి. ఏం పర్లేదు, కంగారు లేదు. మీరు జాగ్రత్త సెలెక్ట్ చేసుకొని లాస్ట్ లో చెప్పండి. ఓకేనమ్మా? అందరూ కూడా ఒక్కొక్కరు ఒక టాపిక్ తీసుకోండి. జ్యోతి నువ్వు చెప్తావమ్మా? జ్యోతి నువ్వు చెప్తావా? ఏదైనా ఇంటర్మీడియట్ కూడా చదువుంటావు, ఇంటర్మీడియట్ లో చదువుంటావు. అండ్ దానిలో ఏదైనా టాపిక్, ఏదైనా నీ ఇష్టం. జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, గుండె పనిచేసే విధానం, గుండె అంతర్నిర్మాణం, లేదా పీయూష గ్రంథి, థైరాయిడ్ గ్రంథి, మరి ఎన్ని టాపిక్లు చేపిస్తున్నావు ఆల్రెడీ. మరి నువ్వు రాలేదు, మరి ఏం చేస్తాం? అందువల్ల ఏంటంటే ఏదైనా ఒక టాపిక్ తీసుకోండి. ఆ టాపిక్ గురించి రేపు మధ్యాహ్నం 2 o'clock నుంచి మన స్టూడెంట్ సెమినార్ ప్రోగ్రామ్ పెట్టుకుందాం. హరిత ఏ టాపిక్ చెప్తావు నువ్వు? జీవావరణ అణుఘటకాలు చెప్తాను సార్. వెరీ గుడ్ అమ్మా, జీవావరణ అణుఘటకాలు. ఓకే జీవావరణ అణుఘటకాలు హరిత చెప్తుందట. ఇంకా ఎవరైనా చూడండి, ఇంకా ఎవరైనా చెప్తారా? ఒరే సాయి చెప్తారా? సాయి సార్ థైరాయిడ్ గ్లాండ్ గురించి చెప్తాను సార్ నేను. నాగమణి థైరాయిడ్ గురించి చెప్తావమ్మా? ఓకే సరే, ఓకే థైరాయిడ్ గ్లాండ్ గురించి చెప్పు. ఒరే సాయి నువ్వేం చెప్తారా? సాయి వినిపిస్తుందా మన మాటలో? అమ్మా ఇప్పుడు ఒకవేళ ఇన్ కేసు రేపు ఒకవేళ మీకు కష్టమైంది అనుకోండి చెప్పడం, అమ్మ నాకు బాగా రాలేదు, నాకు ఎంత బాగా రాలేదు అనుకుంటే నెక్స్ట్ రోజు చెప్తురు. కానీ దాని గురించి మీరు టెన్షన్ పడిపోకర్లేదు. ఎందుకు పెద్ద కంప్లైంట్ పోయేది ఏమి లేదు, మనమే కదా, మన దగ్గరే. ఓకేనా? అందువల్ల దాని గురించి టెన్షన్ పడిపోకండి. మామూలుగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి సాధ్యమంత మ్యాక్సిమం ట్రై చేసి ప్రాక్టీస్ చేసి చెప్పండి. ఓకేనమ్మా? ఏదైనా ఒక టాపిక్ మీ ఇష్టమే, ఏ టాపిక్ అన్నది కూడా మీ ఇష్టం. రేపు మధ్యాహ్నం 2 o'clock నుంచి చెప్తాను. ఓకేనా? సరే, ఈ రోజు మనం ఏం చేద్దామంటే నెఫ్రాన్ యొక్క అంతర్నిర్మాణం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ మన హేమలత చెప్పింది కదా, నెఫ్రాన్ అనేది ఏంటి? మూత్రపిండంలో ఉన్నటువంటి నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాన్ని నెఫ్రాన్ అంటారు. ఈ నెఫ్రాన్ అనేది మూత్రపిండంలో పనిచేసే భాగం అన్నమాట. మూత్రపిండంలో నెఫ్రాన్ సంఖ్య ఎంత ఉంటది? 10 మిలియన్. 1 మిలియన్ ఉంటది. 10 మిలియన్ కాదు, 1 మిలియన్ అంటే 10 లక్షలు. 1 మిలియన్ అంటే 10 లక్షలు. ఒక మూత్రపిండంలో ఉన్నటువంటి నెఫ్రాన్ల సంఖ్య ఎంత అంటే 1 మిలియన్ లేదా 10 లక్షలు అని చెప్పాలి. అయితే ఒకదాన్ని అంటే ఒక నెఫ్రాన్ కానీ తీసుకొని చూస్తే ఆ నెఫ్రాన్ లో 3 భాగాలు మనకు కనిపిస్తాయి. ఆ 3 భాగాలు ఏమంటారంటే, ఒకదాన్ని మాల్ఫీజియన్ గుళిక అంటారు, రెండో దాన్ని సంబళిత నాళము అంటారు, మూడో దాన్ని సంగ్రహణ నాళము అంటారు. ఈ 3 పార్ట్స్ లో కూడా వేరు భాగాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మొట్టమొదటి పార్ట్ చూసుకుంటే మాల్ఫీజియన్ గుళిక. మీరు ఒకసారి ఒక వీడియో చూపిస్తాను, ఆ వీడియో చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. Nephron, structure and functions. Objective: to understand the structure of a nephron in detail. The excretory system in human beings consists of a pair of kidneys. A magnified view of the longitudinal section of kidney shows 2 prominent regions, a cortex and a medulla. As we zoom into the cortex to understand the structure of a nephron in detail. The excretory system in human beings consists of a pair of kidneys. A magnified view of the longitudinal section of kidney shows 2 prominent regions, a cortex and a medulla. As we zoom into the cortex region, it shows the presence of numerous nephrons. Each nephron has a Bowman's capsule, a proximal convoluted tubule, a loop of Henle, a distal convoluted tubule that leads to a collecting duct.
nephrons are convoluted in the cortex region and straighten out as loops in the medulla region. Each nephron has a Bowman's capsule, which is a cup-shaped structure that has a layer made of squamous epithelial cells. In the cavity of the Bowman's capsule, there is a bundle of capillaries known as the glomerulus. The blood vessel entering the Bowman's capsule is known as the efferent arteriole and is thicker than the blood vessel exiting the capsule, which is thinner and is known as the efferent arteriole. The Bowman's capsule and the glomerulus together form the Malpighian body. This capsule extends into the proximal convoluted tubule (PCT). On the inner side, this tubule is lined by a brush-bordered epithelium with numerous microvilli. This PCT leads into the loop of Henle, which lies in the medulla region. It is U-shaped and has a descending limb and an ascending limb. This further leads into the distal convoluted tubule, which is again seen in the cortex region, and it finally joins the collecting duct. As blood flows through the glomerulus, water, salts, and waste diffuse into the Bowman's capsule. This liquid then passes into the PCT and the loop of Henle, where water and important salts are absorbed back into the blood vessel. Only the waste material like urea and some water molecules proceed into the DCT, where more water may get absorbed into the interstitial fluid. This liquid formed is the urine, which is released into the collecting duct. This finally trickles through the kidney into the ureter, which helps the passage of urine into the urinary bladder. After a while, the urine can be excreted from the bladder. To summarize, the excretory system in human beings consists of a pair of kidneys. The longitudinal section of kidney shows two prominent regions, a cortex and a medulla. Inside the kidney, we observed numerous nephrons. Each nephron has a Bowman's capsule, a proximal convoluted tubule, a loop of Henle, a distal convoluted tubule. ఓకేనా? ఈ విధంగా ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ప్రతి మూత్రస్రావణాలలో అంటే ప్రతి నెఫ్రాన్లో కూడా 3 భాగాలు కనిపిస్తున్నాయి. మొట్టమొదటిది ఏంటి? ఒక గొట్టం వంటి భాగం అంటే ఒక కప్పులాంటి భాగం ఉంటుంది. ఆ కప్పులాంటి భాగాన్ని ఏమని పిలుస్తారు? మాల్ఫిజియన్ గుళిక అంటారు. మాల్ఫిజియన్ గుళికలో మళ్ళీ 2 భాగాలు ఉంటాయి. ఆ 2 భాగాలు ఏమంటారు? ఒక దాని బయట ఒక కప్పులాంటి భాగం ఉంటుంది, దాన్ని బౌమన్ గుళిక అంటారు. బౌమన్ గుళిక లోపల భాగంలో ఒక ప్రత్యేకమైనటువంటి బలమైన నిర్మాణం ఉంటుంది. ఆ బలమైన నిర్మాణాన్ని గ్లోమర్యులస్ అని పిలుస్తారు. గ్లోమర్యులస్ అనేది ఎక్కడ ఉంది? బౌమన్ గుళిక లోపల భాగంలో ఉందన్నమాట. ఈ బౌమన్ గుళిక అనేది వెనక భాగంలో ఒక గొట్టంలో తెరుచుకుంటుంటుంది. ఆ గొట్టాన్ని సంవడిత నాళము అంటారు. సంవడిత నాళం అనేది 3 భాగాలు ఉంటుంది. దగ్గరలో ఉండేటటువంటి గొట్టాన్ని సమీపస్థ సంవడిత నాళం అంటారు. దూరంగా ఉన్నటువంటి ఆ నాళాన్ని దూరస్థ సంవడిత నాళం అంటారు. సమీపస్థ సంవడిత నాళానికి దూరస్థ సంవడిత నాళానికి మధ్యలో ఒక హెయిర్ పిన్ అంటే తలపిన్ ఆకారంలో ఉండే ఒక గొట్టం ఉంటుంది. దానినే హెన్లీస్ లూప్ లేదా హెన్లీసిక్యము అని పిలుస్తారు. ఇప్పుడు ఈ దూరస్థ సంవడిత ఉంది కదా, దూరస్థ సంవడిత నాళిక అనేది ఒక పెద్ద గొట్టంలో తెరుచుకుంటది. దాన్ని సంగ్రహణ నాళము అంటారు. ఈ విధంగా దీనిలో కొత్త నిర్మాణం అనేది నిర్మించబడి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, దీనిలో ఇంకా డీటెయిల్ చూపిస్తుంటారు. ఒకసారి నెఫ్రాన్ యొక్క అంత నిర్మాణం biology and medicine simple. In this video, we are going to learn about the structure and function of a nephron. Nephron is the basic functional unit of the kidneys that consists of a renal corpuscle and the tubule attached to it. The word nephron is derived from the Greek word nephros, meaning kidney. Each kidney contains approximately 1 million nephrons, which perform several important functions of our body, including waste excretion, maintaining the body's pH, regulation of blood pressure, and several other functions.
So let's go through the structure and function of a nephron and learn more in detail about the different parts of nephron and the role of renal tubule in urine formation and excretion process. Let's first start with the basic structure of a nephron. So nephrons are microscopic structures located in the kidney, and kidney has two important gross regions, an outer cortex and an inner medulla. And if you look at this nephron, you can see that a part of this nephron is present in the cortex of the kidney and part of this nephron is placed in the medulla of the kidney. This is an important point to remember as it plays a significant role in the formation of urine that we will discuss later in this video. So the nephron is a tube-like structure whose length varies from 35 to 55 millimeters. The structure of nephron can be basically divided into two major portions. The Bowman's capsule అది మాల్ఫిషన్ నాళికలో ఉంటే కప్పు వంటి నిర్మాణాన్ని బౌమన్ క్యాప్సూల్ అంటారు. బౌమన్ గుళిక. ఇక ఆ గొట్ట వంటి భాగాన్ని సంవళిత నాళము అంటాం. సంవళిత నాళము. At one end, the tube is closed, folded and expanded into a cup-like structure which is known as the Bowman's capsule. The Bowman's capsule was discovered by this guy, Sir William Bowman, at the age of 25. He was an English surgeon and histologist who is also credited with the publications of two historical books, The Physiological Anatomy and Physiology of Man, Encyclopedia of Anatomy and Physiology. So coming back to the nephron, we discussed about the cup-shaped structure at one end which is known as the Bowman's capsule. The space inside the Bowman's capsule is known as the Bowman's space. The Bowman's capsule encloses a cluster of blood vessels which is known as the glomerulus. The word glomerulus is derived from the Latin word glomer, meaning a ball of thread. So you can see why this is known as a glomerulus. The blood vessel which brings the blood inside the glomerulus is known as the afferent vessel. And the blood vessel taking the blood out of the glomerulus is known as the efferent vessel. Remember, A comes before E, so efferent brings the blood in and efferent takes the blood out. The Bowman's capsule and glomerulus together constitute the renal corpuscle. Okay, so this was about one end of the nephron. The other end is known as a renal tubule. Now the word tubule just means a small tube, and as you can see, the renal tubule is a long and folded tube-like structure that emerges from the Bowman's capsule at one end and it ends into the duct system of the kidney. The tubule is divided into three main parts based on its function. The proximal convoluted tubule, which is this part of the tubule shown in the light blue color. Then we have the loop of Henle, which is shown in dark blue color. And finally, we have the distal convoluted tubule, which is this part of tubule shown in orange color. The distal convoluted tubule in turn ends into the collecting duct. So the first part of the tubule is known as the proximal convoluted tubule. Proximal because it is close to the Bowman's capsule, and convoluted meaning it is a highly folded structure that helps to increase the overall length of the tubule in a small space. The proximal tubule is located in the cortex of the kidney. The proximal tubule leads to the loop of Henle, which is the second main part of the renal tubule. This region forms a loop that is located in the renal medulla. The loop has a descending limb and an ascending limb. The ascending limb of loop of Henle leads into the distal convoluted tubule. Distal meaning away, since it is located far from the Bowman's capsule as compared to the proximal tubule, and convoluted since it is also a folded structure to increase the overall length of the tubule. The distal convoluted tubule drains into the collecting duct, which also receives input from many other nephrons in the region. The collecting duct drains into the larger collecting ducts and ultimately into the renal pelvis, which is connected to the ureter. The ureter drains the kidney to the bladder. The distal convoluted tubule is also located in the cortex of the kidney. Now, depending upon the length of the loop of Henle,
We have two types of nephrons in the kidney. One type of nephron that have short loops of Henle, and these are known as the short cortical nephrons. Cortical because a major portion of these nephrons is located in the cortex of the kidney. These are short and comprise about 80% of the total nephrons. The other type of nephrons that we have in our kidney are known as the juxtamedullary nephrons, which have long loops of Henle that are mostly present in the medulla of the kidney. These two types of nephrons can concentrate urine up to different osmolarities. అవి ఒక పాయింట్ చూడమ్మా, ఇక్కడ రెండు రకాలైనటువంటి న్యూరాన్ల గురించి చెప్పడినా ఆ రెండు రకాల న్యూరాన్లు ఎలా ఉంటాయో ఒకసారి మళ్ళీ వినండి. Short loops of Henle, and these are known as the short cortical nephrons. Cortical because a major portion of these nephrons is located in the cortex of the kidney. These are short and comprise about 80% of the total nephrons. ఇప్పుడు దీనిలో రెండు రకాలైనటువంటి న్యూరాన్లు ఉంటాయమ్మా. ఇప్పుడు దీనిలో ఎలా అంటే ఇప్పుడు హెల్లీసిక్ ఉంది కదా, ఆ హెల్లీసిక్ చాలా చిన్న భాగం మాత్రం ఉండేటటువంటి కొన్ని న్యూరాన్లు ఉన్నాయి, కొన్ని నెఫ్రాన్లు ఉన్నాయి. అలాగే కొన్ని పెద్దగా హెల్లీసిక్ ఉన్నవి కొన్ని ఉన్నాయి. చూడండి రెండు పక్కన వేసాడు కదా, ఒకటేమో చిన్నదిగా ఉంది, ఒకటి పెద్దదిగా ఉంది. ఆ చిన్నదిగా ఉన్న దాన్ని ఏమంటారంటే కార్టికల్ నెఫ్రాన్ అంటారు. ఇవే ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇంచుమించు 80% ఆఫ్ ది ఈ నెఫ్రాన్స్ అనేవి ఈ 80% ఏమో కార్టికల్ నెఫ్రాన్స్ గా ఉంటాయి. అదే మిగిలిన 20% కూడా పెద్ద పరిమాణంలో ఉంటాయి. ఆ పెద్ద పరిమాణంలో ఉండే వాటిని ఏమంటారంటే జెక్స్ట్రా కార్టికల్ నెఫ్రాన్స్ అంటారు. జెక్స్ట్రా, అది కూడా ఒకసారి వినండి, చెప్తాడు, ఒకసారి వినండి. The other type of nephrons that we have in our kidney are known as the juxtamedullary nephrons, which have long loops of Henle. మెడులరీ నెఫ్రాన్స్. మెడుల్లా అంటే ఏంటి? దవ్వ. ఇది దవ్వ భాగంలో ఎక్కువగా చొచ్చుకొని ఉంది కాబట్టి వీటిని జెక్స్ట్రా మెడులరీ నెఫ్రాన్స్ అంటారు. ఇవి ఎక్కడ ఉన్నాయి? కార్టెక్స్ అంటే వాల్కరంలో ఎక్కువ ఉన్నాయి. అందులో వాల్కరంలో ఎక్కువ భాగం ఉంది కాబట్టి వాటిని కార్టికల్ నెఫ్రాన్స్, వాల్కర్ నెఫ్రాన్స్ అంటారు. ఇవి దవ్వలో ఎక్కువ ఉంటాయి కాబట్టి వీటిని జెక్స్ట్రా దవ్వ నెఫ్రాన్స్ లేదా జెక్స్ట్రా మెడులరీ నెఫ్రాన్స్ అని పిలుస్తారు అన్నమాట. ఈ విధంగా రెండు రకాలైన నెఫ్రాన్స్ ఉంటాయి. ఈ పాయింట్ present in the medulla of the kidney. These two types of nephrons can concentrate urine up to different osmolarities that we will discuss when we talk about the function of nephron. These are 20% in number. Sir, 20% ఉంటాయి. Now, along the whole length of the nephron runs this network of small blood vessels known as capillaries that brings in impure blood containing many waste metabolic products and takes out pure blood that has been filtered by the nephron. The impure blood or the arterial blood comes into the kidney via the renal artery, and the pure blood which has been filtered of all the metabolic and other బొమ్మల గ్రూప్ లోపల రక్తం వెళ్తుంది అని ఏం చెప్పారు ఇందాక? అవివాహి రక్తనాళము అని. బొమ్మల గ్రూప్ నుంచి ఒక రక్తనాళం వస్తుంది, దాని అపవాహి రక్తనాళం అని. అపవాహి రక్తనాళం బొమ్మల గ్రూప్ పై నుంచి ప్రయాణం చేసి సమీప సవణితనాల మీద, దూర సవణితనాల మీద ఒక వలవ ఏర్పాటు చేసింది. ఆ వలవ నిర్మాణాన్ని ఏమంటారంటే పరినాళిక కేశనాళిక ప్లక్షము లేదా పెరి కెనాలిక్యులర్ జెక్స్ట్రా అని పిలుస్తారు అనమాట. అంటే పరినాళిక కేశనాళిక ప్లక్షము అని పిలుస్తారు. అలా కాకుండా అది మరింత కిందకి దిగిన తర్వాత హెల్లీసిక్ మీద మళ్ళీ వల్లా ఏర్పడింది. ఇలా గుండ్రకి ఇలా తిరిగింది కదా యు ఆకారంలో, అక్కడ వల్లా ఏర్పడింది. దాన్ని ఏమంటారంటే వాసా రెక్ట అని పిలుస్తారు. ఇక్కడ రెండు రకాలు ఉంటాయి. ఇక్కడ వల్లా ఎలా ఏర్పడింది? పైన ఒక వల ఉంటుంది, కింద ఒక వల. పైన వలయ పూర్తిగా సమీప సవళితనాళం, దూర సవళితనాళం పై భాగంలో అనేక నాళాలతో ఏర్పడింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. కింద చూడండి యు ఆకారంలో గొట్టం ఉండి మధ్యలో బ్రేక్స్ కనిపిస్తున్నాయి, అంటే వల్లా కలిగి ఏర్పడింది. ఈ విధంగా రెండింటిలో ఏమంటారు అంటే పైన దాన్ని పరినాళిక కేశనాళిక ప్లక్షము అంటారు, కింద దాన్ని వాసారెక్ట అంటారు అన్నమాట. ఈ విధంగా రెండు భాగాలుగా ఏర్పడి ఉంటుంది రక్తనాళం అన్నమాట. నెక్స్ట్ goes back to the body via the renal vein. Renal artery. So this was about the structure of nephron. Next, let's have a look at its basic function. So the nephron uses four main mechanisms to convert blood into urine, which are filtration, reabsorption, secretion and excretion. ఇక్కడ చూడమ్మా, ప్రతి మూత్రస్రావణాలు కూడా మెయిన్ మూడు పనులు చేస్తుంటారు అన్నమాట. అంటే మూత్రం ఏర్పడే విధానం అని లెక్కించడం. ఇక్కడ దాకా మూత్రపిండం అంతర్నిర్మాణం వివరించండి, లేదా మూత్రస్రావణానికి యొక్క అంతర్నిర్మాణం వివరించండి, లేదా నెఫ్రాన్ యొక్క అంతర్నిర్మాణం వివరించండి అంటే ఇక్కడ దాకా చెప్పాలి. కానీ మూత్రం ఏర్పడే విధానం గురించి వర్ణించాలంటే ఇక్కడి నుంచి చెప్పాలి. ఎలా చెప్పాలి? మూత్రం ఏర్పడే విధానంలో మూడు భాగాలు ఉన్నాయి.
ఒకటి అల్ట్రా ఫిల్టరేషన్ లేదా సూక్ష్మ గాలనము. సూక్ష్మ గాలనము, గాలనం అంటే వడపోత అన్నమాట. ఫిల్టరేషన్ అంటే వడపోయడము, అది ఫస్ట్ సైడింగ్. రెండో సైడింగ్ ఏంటంటే రీఅబ్జార్ప్షన్ లేదా పునఃశోషణము అనేది రెండో పాయింట్. మూడోది సెక్రిషన్ లేదా ట్యూబులర్ సెక్రిషన్ అంటారు, దాన్ని నాలికా స్రావము అంటారు. ఈ విధంగా మూత్రం ఏర్పడే విధానం అనేది 3 రకాలుగా జరుగుతుంటది. ఆ 3 రకాల ఫస్ట్ ఏంటి, గ్యాలనం, సూక్ష్మ గ్యాలనము అంటారు. రెండోది పునఃశోషణము, మూడోది సెక్రిషన్, నాలికా స్రావము అని 3 రకాలు. ఇప్పుడు ఫస్ట్ సైడింగ్ పెట్టండి, ఏమని, సూక్ష్మ గ్యాలనము అని సైడింగ్ పెట్టండి. సూక్ష్మ గ్యాలనంలో ఏం చెప్తాం, బొమ్మల గురుకులో ఉన్నటువంటి గ్లోమరులస్ లో పీడనం ఏర్పడుతుంది అని చెప్పాలి. ఈ పీడనం ఎలా ఏర్పడుతుందంటే అవివాహి రక్తనాళం అనేది పెద్ద పరిమాణంలోను, అపవాహి రక్తనాళం అనేది చిన్న పరిమాణంలో ఉండడం వలన గ్లోమరులస్ లో ఏర్పడినటువంటి అధిక పీడనం కారణంగా రక్తం బొమ్మల గురుకులో వడపోయబడుతుంది. ఈ వడపోత కారణంగా రక్తంలో ఉన్నటువంటి విసర్జక పదార్థాలైనటువంటి నత్రజని పదార్థాలు బొమ్మల గురుకులోనికి చేరుతాయి. దీంతో పాటు అధికంగా ఉన్నటువంటి నీరు కూడా బొమ్మల గురుకులోకి చేరుతుంది. ఈ విధంగా బొమ్మల గురుకులోకి చేరినటువంటి నీరు మరియు నత్రజని సంబంధ పదార్థాన్ని ప్రాథమిక మూత్రము అంటారు అన్నాయి. ఓకేనమ్మా, సూక్ష్మ గ్యాలనం సైడ్కి పెట్టినప్పుడు ఇదంతా పాయింట్ రాయాలి. ఏం రాస్తాం, ఇక్కడ ఏ విధంగా రక్తపిండం ఏర్పడింది, ఆ రక్తపిండం ఏర్పడడం వలన ఏ విధంగా వడపోయబడింది, వడపోయబడిన తర్వాత మూత్రపిండం లోపల ఏ విధంగా నత్రజని సంబంధ పదార్థాలు ఏర్పడ్డాయి అనే పాయింట్ అంతా కూడా ఇక్కడ రాయాలన్నమాట. ఇక ఏ సైడింగ్ లో రాస్తున్నాం మనం, అల్ట్రా ఫిల్టరేషన్ లేదా సూక్ష్మ గ్యాలనము అనే సైడింగ్ లో రాయాలి. ఓకే, ఇక్కడ దాకా అయిపోయింది కదా, అంటే ఫస్ట్ సైడింగ్ అయిపోయింది. ఇప్పుడు రెండో సైడింగ్ రీఅబ్జార్ప్షన్ లేదా పునఃశోషణము అని సైడింగ్ పెడతాం. పునఃశోషణ అంటే ఏంటి, తిరిగి శోషణం చెందించుకోవడం. శోషణము లేదా అబ్జార్ప్షన్ అంటే ఏంటి, పీల్చుకోవడం. పీల్చుకోవడాన్ని అబ్జార్ప్షన్ అంటాం. అలా కాకుండా పునఃశోషణం అంటే ఇక్కడ ఏమంటాం, రీఅబ్జార్ప్షన్ అంటాం. రీఅబ్జార్ప్షన్ అంటే ఏంటి, అబ్జార్ప్షన్ ఎక్కడ జరుగుతుంది, సాధారణంగా మనం ఆహారం భోజనం చేసేస్తాం, జీర్ణం అయిపోతుంది. జీర్ణం అయిపోయిన తర్వాత జీర్ణం అయిపోయినటువంటి ఆహారాలు ఎక్కడ శోషించబడతాయి, పేగుల లోపల శోషించబడతాయి. దాన్ని అబ్జార్ప్షన్ అంటారు. అక్కడ నీరు కూడా అక్కడే అబ్జార్ప్షన్ అవుతుంది. కానీ ఇక్కడేం జరుగుతుంది, ఆ పీల్చుకున్నటువంటి రక్తంలో వచ్చినటువంటి నీరు మళ్ళీ బయటికి పోకుండా మళ్ళీ పునఃశోషణ చెందించబడుతుంది అన్నమాట. రెండోసారి శోషణ చెందిస్తున్నాయి శరీరంలో. అందువల్ల దీన్ని రీఅబ్జార్ప్షన్ లేదా పునఃశోషణము అంటారు అన్నమాట. ఈ సైడింగ్ ఏం చెప్పాలంటే ప్రాథమిక మూత్రంలో వచ్చినటువంటి ఉపయోగపడే పదార్థాలైనటువంటి నీరు, గ్లూకోజు, అమైనో ఆమ్లాలు, వివిధ లవణాలు మొదలైన వాటిని తిరిగి రక్తంలో శోషణ చెందించుకునే విధానాన్ని పునఃశోషణము లేదా రీఅబ్జార్ప్షన్ అంటారు. ఇది సమీపస్థ సమర్థ నాళికలోను, హెన్లీ సిక్యంలోను, దూరస్థ సమర్థ నాళికలోను జరుగుతుంది అన్నారు. ఇది రీఅబ్జార్ప్షన్ అనే సైడింగ్ అన్నమాట, అంటే పునఃశోషణము అనే సైడింగ్. నెక్స్ట్ వన్ ఏంటి, నాలికా స్రావము లేదా ట్యూబులర్ సెక్రిషన్. మూడో సైడింగ్ ఏంటమ్మా, ట్యూబులర్ సెక్రిషన్ లేదా నాలికా స్రావము. నాలికా స్రావం ఏం చెప్పాలి, ఇక్కడ మనం ఇందాక 2 పాయింట్లు చెప్పాను, 2 వల్లాంటి భాగాలు ఉంటాయని చెప్పాను. రక్త వల్ల మీకు కనిపిస్తున్నాయి, పైన ఒక వల్ల ఉంది, కింద యు ఆకారంలో ఒక వల్ల ఉంది. పైన అంటే వల్లాంటి భాగాన్ని ఏమని చెప్పాను, పరినాళిక, కేశనాళిక, ప్లక్షము అని చెప్పాను. పరినాళిక, కేశనాళిక, ప్లక్షం. అలాగే కింద ఉన్న నాళాన్ని ఏమని చెప్పారు, వల్లాంటి భాగాన్ని వాసా రెక్టాన్. పరినాళిక, కేశనాళిక, ప్లక్షం మూత్రస్రావాలలో ఎక్కడ ఉంది, సమీపస్థ సమర్థ నాళిక, దూరస్థ సమర్థ నాళిక మధ్య భాగం, అంతే కదా. అలాగే వాసా రెక్ట ఎక్కడ ఉంది, హెన్లీ సిక్యం పై భాగం. ఓకేనా, ఇప్పుడు మనం ట్యూబులర్ సెక్రిషన్ లేదా నాలికా స్రావం ఎలా చెప్పాలో చెప్తాను చూడండి. నాలికా స్రావం ఎలా చెప్పాలంటే సూక్ష్మ గ్యాలనంలో, సూక్ష్మ గ్యాలనం ఎక్కడైంది, బొమ్మల గురుకులు అయింది కదా. బొమ్మల గురుకులో సూక్ష్మ గ్యాలనం గుండు తప్పించుకొని వచ్చినటువంటి నత్రజని సంబంధ పదార్థాలు పరినాళిక, కేశనాళిక, ప్లక్షం గుండా ప్రత్యక్షంగా డైరెక్ట్ గా అన్నమాట, ప్రత్యక్షంగా సమీప సమర్థ నాళికలోకు మరియు దూరస్థ సమర్థ నాళికలోకు ప్రయాణం చేయడము. అదేవిధంగా హెన్లీ సిక్కింలోకి వాసా రెక్టా ద్వారా ప్రయాణం చేయడం అనే విధానాన్ని ట్యూబులర్ సెక్రిషన్ లేదా నాలికా స్రావం అంటారు అని చెప్పాలి. ఇక్కడ అర్థమైందమ్మా పాయింట్.
ట్యూబులర్ సెక్రిషన్ లేదా నాలికా స్రావము అనే పాయింట్ మనం చెప్పుకుంటున్నాం. నాలికా స్రావం అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఒక పాయింట్ అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని తప్పించుకున్నాయి. ఏవి తప్పించుకున్నాయి? నత్రజని సంబంధ పదార్థాలు అంటే విసర్జక పదార్థాలు అనేవి బహుముఖులలో వాడపడకుండా కొన్ని తప్పించుకొని బయటకు వెళ్ళిపోయి, ఎక్కడికి వెళ్ళిపోయి? అపవాహి రక్తాలకు వెళ్ళిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఈ అపవాహి రక్తాలకు ఎప్పుడైతే వెళ్ళిపోయో, ఈ అపవాహి రక్తాల్లోకి వెళ్ళిపోగానే ఈ అపవాహి రక్తాలకు వచ్చినటువంటి రక్తం నుంచి డైరెక్ట్ గా ఈ సమీప సవరణ నాళిక, దూర సవరణ నాళికలోకి డైరెక్ట్ గా కొన్ని పదార్థాలు పంపించబడతాయి అన్నమాట రక్తం ద్వారా. అంతేకాకుండా వాసారెట్ట ద్వారా హిల్లీసికిలో పంపించబడతాయి. ఈ విధంగా పరినాళిక, కేశనాళిక పక్షం గుండా సమీప దూర సవరణ నాళికలోకి లేదా ఈ వాసారెట్ట ద్వారా హిల్లీసికిలోకి విసర్జక పదార్థాలు డైరెక్ట్ గా స్రవించబడుతూ ఉంటాయి. ఆ విధంగా స్రవించబడ్డాన్ని నాలికా స్రావము లేదా ట్యూబులర్ సెక్రేషన్ అంటారు. ఓకేనమ్మా? ఈ విధంగా ట్యూబులర్ సెక్రేషన్ ద్వారా కూడా రక్తంలో ఉండే విసర్జక పదార్థాలు అనేవి డైరెక్ట్ గా మూత్రంలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ విధంగా 3 క్రియల ద్వారా చివరికి అంటే దూర సవరణాల దగ్గరికి వచ్చేటప్పటికి మూత్రం అంతా కూడా తక్కువకి కాన్సన్ట్రేట్ చేయబడుతుంది. ప్రాథమిక మూత్రం అనేది ఒక రోజుకి 150 లీటర్లు ఏర్పడితే దానిలో 148.5 లీటర్లు అనేది మళ్ళీ పునఃశ్చరణ చేయించుకుంటాం, మళ్ళీ పీల్చుకుంటాం అన్నమాట. పీల్చుకొని కేవలం 1.5 లీటర్లు మాత్రమే సంగ్రహణ నాళము అంటే కలెక్టింగ్ ట్యూబ్లోకి వస్తుంది అన్నమాట. అంటే మనకు ఒక రోజుకి మన శరీరం నుంచి బయట విడుదలయ్యాల్సినటువంటి మూత్ర పరిమాణం ఎంతమ్మా? 1.5 లీటర్లు మాత్రమే. ఈ 1.5 లీటర్లు ఎక్కడికి వచ్చింది? ట్యూబులర్ సెక్రేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబ్స్ ఉన్నాయి, ఇక్కడ పెద్ద గొట్టలు ఉన్నాయి కదా, సంగ్రహణ లేదా కలెక్టింగ్ ట్యూబులు అన్నాం, ఆ కలెక్టింగ్ ట్యూబుల్లోకి వస్తుంది అన్నమాట. ఈ కలెక్టింగ్ ట్యూబుల్లోకి రాగానే ఇక్కడి నుంచి మళ్ళీ ఇందాక మనం చెప్పుకున్నాం కదా మూత్రనాళం, ఆ మూత్రనాళం గుండా మనకి కడుపు కింద భాగంలో అంటే పొత్తికడుపు అంటారు కదా, ఆ పొత్తికడుపు దగ్గర ఒక సంచిలాంటి భాగం ఉంటుంది. ఆ సంచిలాంటి భాగాన్ని మూత్రాశయము అంటారు. ఆ మూత్రాశయంలోకి వస్తుంది. ఆ మూత్రాశయంలో నిండగానే అది నిండిపోగానే ఇంచుమించుగా మూత్రాశయం అనేది 500 మిల్లీలీటర్లు అంటే 1/2 లీటర్ పడుతుంది అన్నమాట. మనం చూడండి, పాలు కులుస్తాం కదా, 1/2 లీటర్ బాటిల్ ఉంటుంది. మనకి బాటిల్ ఉందనుకోండి, మనం డ్రింక్ బాటిల్ ఉందనుకోండి, ఇలా డ్రింక్ బాటిల్ ఉంటుంది. డ్రింక్ బాటిల్ ఎంత పడుతుంది? 1 లీటర్ పడుతుంది. అలాంటి సగం అయితే 1/2 లీటర్ అంటే 500 మిల్లీలీటర్లు. అలాగే మన మూత్రాశయం కూడా సుమారుగా 500 మిల్లీలీటర్లు లేదా 1/2 లీటర్ పడుతుంది అన్నమాట. ఈ 1/2 లీటర్ అయిపోగానే మనకి ఏమనిపిస్తుంది? మనకు బాత్రూమ్కి వెళ్ళాలనిపిస్తుంది. అప్పుడు మన బాత్రూమ్కి వెళ్ళాలని ఎలా అనిపిస్తుంది అంటే ఆ మూత్రాశయం దగ్గర ఒక చిన్న కండరం ఉంటుంది. ఆ కండరానికి మీద ప్రెషర్ పడుతుంది. ఆ ప్రెషర్ ఎప్పుడైతే పడిందో ఆ ప్రెషర్ అనేది బ్రెయిన్ తెలుస్తుంది. అప్పుడు ఆ బ్రెయిన్ ఏం చేస్తుంది? మరి బాబు నువ్వు అర్జెంట్గా బాత్రూమ్ పరిగెట్టరా అని చెప్పి మనకి సంకేతం పంపిస్తుంది. అప్పుడు మనం అంటే ఏం చేస్తాం? బాత్రూమ్కి వెళ్తాం. అంటే మనం ఒకసారి మన బాత్రూంలో విసర్జించే మూత్ర పరిమాణం 500 మిల్లీలీటర్లు అన్నమాట. 3 సార్లు విసర్జిస్తాం ఇంచుమించుగా యావరేజ్ గా. వర్షం పడినప్పుడు ఎక్కువ, ఎండ కాసినప్పుడు తక్కువ అలా అయిపోతుంది అనుకోండి. అయ్యో నేను చాలా ఎక్కువ అయిపోయింది అనుకోకండి, మామూలుగా యావరేజ్ అనమాట. అంటే సంవత్సరం మొత్తం మీద యావరేజ్ గా. చలికాలం ఉందనుకోండి, మనం ఎక్కువ నీళ్ళు ఎక్కువ తాగాం అనుకోండి, ఎక్కువ సార్లు బాత్రూమ్కి వెళ్తాం. అదే వేసవకాలం వెళ్ళాం అనుకోండి, వర్షాకాలం వచ్చింది అనుకోండి, మనం ఎన్ని నీళ్ళు తాగినా చెమట రూపంలో బయటపోతుంటుంది కాబట్టి యూరిన్ ద్వారా వెళ్తాం, అంతే కదా, అంత తక్కువ బాత్రూమ్కి తక్కువ వెళ్తుంటాం. అలా కాకుండా యావరేజ్ గా లెక్కేస్తే అలా అన్నమాట. ఇంచుమించుగా 3 సార్లు వెళ్తాం. యావరేజ్ గా చూసుకుంటే 3 సార్లు వెళ్తాం. ఒక్కొక్కసారి 500 మిల్లీలీటర్లు చొప్పున మొత్తం మీద యావరేజ్ గా సంవత్సరం మొత్తం మీద యావరేజ్ చూసుకొని ఒక రోజు లెక్క పెడితే 1.5 లీటర్ల మూత్రం అనేది మనం బయటకు పంపిస్తూ ఉంటాం. ఈ విధంగా మూత్రం అనేది ఏర్పడి మూత్రం అనేది బయటికి పంపించబడుతూ ఉంటుంది అనమాట. మళ్ళీ ఈ వీడియో ఒకసారి చూడండి. మళ్ళీ ఆ వీడియోలో మళ్ళీ చూపిస్తారు మీకు. Now, I have seen most of the biology teachers here on YouTube, and what they do is they just explain what is filtration, what is reabsorption, what is secretion, and job done. This is how urine is formed. Well, not quite right. See, in this video, we will understand the mechanism of urine formation in a better way. We will look at how the blood is filtered at the level of renal corpuscle, and then we will understand how the urine moves forward in the renal tubule and how different mechanisms like reabsorption and secretion apply in different parts of the renal tubule. So the blood enters the kidney via the renal artery. This is a large artery and a branch of the liver. After entering the kidney, the renal artery gets divided into many small divisions until it reaches the smallest one that enters the nephron. This is the afferent vessel that brings the blood into the glomerulus.
and this is the blood vessel that takes the blood out of glomerulus, and this is known as the efferent blood vessel. In between these afferent and efferent blood vessels is a jumbled up mass of capillaries that is known as the glomerulus. Like we discussed earlier, glomerulus is a Latin word glomer, which means a ball of thread. The glomerulus is a tuft of blood vessels that is located inside the Bowman's capsule. This tuft of vessels greatly increases the surface area of filtration that comes in contact with the Bowman's capsule. And this is where the first mechanism of filtration takes place, that is known as the filtration. And to understand the filtration at this side, you have to know a little bit about the glomerular filtration barrier. So if you take this part of the renal corpuscle and look at its microscopic view, it would look something like this. సూక్ష్మ జ్ఞానం అనేది సూక్ష్మ జ్ఞానం జరుగుతున్నప్పుడు మొత్తం అంతా కూడా గ్లోమెరులస్ లో జరిగి అక్కడ నుంచి విసర్జక పాత్ర అనేవి outside this is the basement membrane of the glomerulus, which is in contact with the wall of the Bowman's capsule. The wall of the Bowman's capsule contains specialized cells which are known as podocytes. And between these podocytes we have small gaps, as you can see, and these are known as the filtration slits. Together, these three layers form the glomerular filtration barrier that acts like a filter paper. So we have blood coming in this blood vessel that gets filtered through this glomerular filtration barrier to form the impure plasma that is passed down into the renal tubule. The glomerular blood pressure provides the driving force for water and solutes to be filtered out of the blood plasma and into the interior of the Bowman's capsule called the Bowman's space. Only about 1/5 of the plasma is filtered in the glomerulus and the rest passes into the efferent arteriole. The things that do not get filtered are things like red blood cells or larger molecules like proteins. Also, one important thing you should note here is the difference in the diameter of the afferent and the efferent blood vessel. As you can see, the efferent vessel is of smaller diameter as compared to the afferent vessel, which means that the blood is coming in through a vessel of larger diameter and leaving through a vessel of smaller diameter. This increases the pressure inside the glomerulus, which provides a driving force which makes this filtration possible. The kidneys can adjust the rate of glomerular filtration by adjusting the pressure inside the glomerulus, and this is all possible because the diameter of afferent and efferent blood vessels can be adjusted. नदी, पेड़, खेत, पर्वत और बचपन की क्यूरियोसिटी, यही मेरे सबसे बड़े टीचर। The plasma that gets filtered into the Bowman space is known as the glomerular filtrate. The glomerular filtrate next moves to the renal tubule where it is further processed to form urine. This further processing is very important as the initial glomerular fluid that is filtered into the Bowman space contains a lot of things that shouldn't be excreted out with urine, like sodium chloride, glucose, amino acids, and excess water. The first part of renal tubule is the proximal convoluted tubule, where approximately 2/3 of the filtered solids and water, almost all glucose and amino acids are reabsorbed. You don't want to lose glucose. That's hard-earned stuff that you ate that was good for energy. You don't want to lose necessarily as much sodium chloride as well. This is achieved by the method of reabsorption. The whole length of the renal tubule is surrounded with blood vessels which are known as the peritubular capillaries. Whatever that gets reabsorbed is then passed back into the blood circulation. And this is known as reabsorption or not absorption because the same nutrients have been absorbed once from your gut into your blood by the similar mechanism. The wall of the renal tubule has many types of protein channels that reabsorb some of the important things that shouldn't be excreted with urine. Now about 70% of sodium chloride gets reabsorbed in the proximal convoluted tubule, and same 70% water gets reabsorbed here. And more than 95% of glucose and amino acids get reabsorbed in the proximal convoluted tubule.
95% అమైనో యాసిడ్స్ ఇవన్నీ కూడా Next, the సమీప filtrate passes into the loop of Henle. పునఃశ్వాసం The loop of చెందించుకోబడుతూ Henle ఉంటాయి. has some role in పునఃశ్వాసం ఎన్ని reabsorption చెందించుకున్నాయి of ఒకసారి important జాగ్రత్తగా salts, గమనించండి. ఇక్కడ ఈ like పాయింట్ about జాగ్రత్తగా గుర్తుంచుకోవాలమ్మా. 25% of ఇక్కడ చూడండి glucose and సోడియం amino క్లోరైడ్ acids. ఒకటి అంటే మనం ఈ ప్రాథమిక మొత్తంలోకి వచ్చినటువంటి సోడియం క్లోరైడ్ లో 70%, గ్లూకోజ్ లో 95%, వాటర్ లో 70%, అమైనో యాసిడ్ లో 95%. ఇవన్నీ కూడా సమీప సమర్థనాళము లేదా ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ ద్వారా పునఃశ్వాసం చెందించుకోబడతాయి. మిగిలిపోయింది 30% సోడియం క్లోరైడ్ మిగిలింది, 5% మాత్రమే గ్లూకోజ్ మిగిలింది, 30% వాటర్ మిగిలింది, 5% అమైనో యాసిడ్స్ మిగిలింది. ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి? కింద ఉన్న నాళంలోకి వెళ్తాయి. ఆ నాళం పేరు ఏం పేరు? హెన్లీస్ ఇక్యము, హెన్లీస్ లూప్ లేదా లూప్ ఆఫ్ హెన్లీ. ఇప్పుడు ఆ లూప్ ఆఫ్ హెన్లీ ఏం జరుగుతుందో చూడండి. Convoluted tubule. లూప్ ఆఫ్ హెన్లీలో Next, the filtrate passes into the loop of Henle. The So, loop of Henle has some loop role of in 20% reabsorption sodium of important salts, అలాగే కాల్షియం like 25% about 25% కాల్షియం, of sodium gets పొటాషియం reabsorbed by 20%, Similarly, మెగ్నీషియం 25% of calcium, 20% ఇవన్నీ of కూడా potassium, and లూప్ about ఆఫ్ హెన్లీ 60% లేదా of magnesium ఈ gets లూప్ ద్వారా reabsorbed in the loop of Henle. పునఃశ్వాసం But the loop of చెందించుకోబడుతుంది. Henle has a major role in the concentration of urine. నీరు పీల్చుతున్నాం And కదా, this is a అందులో complex వాటి యొక్క topic నీరు, and usually taught at the concentration level అనేది of med school పెరిగిపోతుంది. physiology, but I'll ఇప్పుడు try to చూడండి, simplify అలా this ఇక్కడ as much as చూడండి. possible. ఇది So మూత్రపిండం pay యొక్క close అంతర్నిర్మాణం. attention. ఈ So మూత్రపిండం here is a లోపల section of kidney, బయట and ఉండే you can భాగం see how the ఏమంటాం? structure of కార్టెక్స్ kidney లేదా is వాటర్ divided అన్నమాట. into an outer మధ్యలో రెడ్ cortex కలర్ and కనిపిస్తుంది an కదా, inner దాన్ని medulla. మెడుల్లా లేదా The inner జావాన్ medulla of అంటే the kidney కార్టెక్స్, is a very మెడుల్లా అనే రెండు భాగాలు important మనకి region కనిపిస్తాయి. as this ఇక్కడ contains ఏమైంది? higher తీసుకోవడం వల్ల concentration of it contains salts higher as concentration compared of to the salts. cortex of the Salts kidney. యొక్క concentration This higher అనేది concentration of ఎక్కువ salts పెరిగిపోయింది. in the medulla ఎక్కువ is made ఎప్పుడైతే possible పెరిగిపోయిందో by the అప్పుడు loop of ఏమవుతుంది? Henle మన of రక్తంలోకి nephrons. రవాణా జరిగిపోతుంది. So here is our nephron inside the kidney, and you can see how this loop of Henle is present inside the medulla of the kidney, and the rest of the nephron is present up in the outer cortex. చూడండి, The ascending loop of ఇక్కడ Henle కిందకి has a వచ్చింది. descending limb ఇప్పుడు and చూడండి, an హెన్లీ ascending సిక్కిం ఇది, limb. హెన్లీ సిక్కిం. So if you look at the ascending limb of loop of Henle, it contains special ion channels that pump out ions like sodium and chloride, thus making the renal medulla more salty or hypertonic. సోడియం క్లోరైడ్ అనేది The ascending మన limb, హెన్లీ సిక్కిం however, నుంచి మాత్రమే does పునఃశ్వాసం not allow చెందించబడుతుంది. water to move out, మూత్రస్రావణాలలో as it has no ఉన్నటువంటి channels సోడియం in its క్లోరైడ్ wall మాత్రమే that ఇక్కడ allow వాటర్ the water అవ్వదు. to move ఇక్కడ out. హెన్లీ సిక్కిం లో ఏం These types of అవ్వట్లేదంటే channels వాటర్ that మాత్రం allow 8% water to కూడా move out are రీఅబ్జర్ప్షన్ known as the అవ్వట్లేదు. aqua కేవలం pores. సోడియం క్లోరైడ్ And మాత్రమే these type of channels are రీఅబ్జర్వ్ actually అవుతుంది. present చూసారా? in the ఎక్కడ descending limb రెండు of రూట్స్ loop of చెప్పాను Henle నేను. రెండు that భాగాలు makes it ఏంటంటే freely భాగాలు permeable ఒకటి to water. ascending లింక్ అండ్ డిసెండింగ్ So now లింక్ this is అంటే all అవరోహణాలను ఆరోహణాలు. అవరోహణాలలో కేవలం వాటర్ మాత్రమే ఫిల్టర్ చేసుకోబడుతుంది అంటే పునఃశ్వాసం చెందించబడుతుంది. కానీ ఆరోహణాలు ఉంది, పైకి వెళ్ళే నాళం. ఆ పైకి వెళ్ళే నాళంలో నీరు పునఃశ్వాసం చెందించుకోబడదు, కేవలం సోడియం క్లోరైడ్ మాత్రమే పునఃశ్వాసం చెందించుకోబడుతూ ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత మూత్రం ఎక్కడికి వెళ్ళింది? దూర సమర్థనాలకు వెళ్తుంది. అక్కడ ఏ విధంగా and జరుగుతుంది the చూడండి. water will move out of the descending limb into చూడండి, the పూర్తిగా renal వాటర్ medulla మాత్రమే and then eventually into the blood vessels and gets reabsorbed. And this is the reason why loop of Henle is so long, that is to give time for this water to secrete out, and that is why it dips nice and pretty far down ఇప్పుడు into అక్కడి this నుంచి salty portion which దూర is the renal సమర్థనాల medulla. లోపలికి ఈ ఏర్పడినటువంటి మూత్రం So this is the major దూర mechanism of సమర్థనాలకు వెళ్ళింది. gaining back a lot of అక్కడి water నుంచి దూర that gets సమర్థనాలు పై filtered చూడండి, up పై at the level కొట్టం. of renal corpuscle. ఆ పై కొట్టం అనేది So దూర after the loop of సమర్థనాలు. Henle, the water then passes into the distal convoluted tubule, which ఈ is this దూర part of the సమర్థనాలలో renal tubule. పూర్తిగా And వాటర్ here we మాత్రమే have more రీఅబ్జర్వ్ అవుతుంది. reabsorption of ions నీరు like మాత్రమే calcium ఇక్కడ and రీఅబ్జర్వ్ sodium. అవుతుంది. We are just reabsorbing more things that we didn't want to lose in the first place. అంతేకాకుండా ఇక్కడ కాల్షియం, There's a lot of సోడియం things we మనకి could talk ఏవైతే about what gets ఉపయోగపడే reabsorbed పదార్థాలు here, ఉంటాయో but this is అవన్నీ just కూడా the మాక్సిమం overview. ఇక్కడ పునఃశ్వాసం In చెందించుకొని distal convoluted పూర్తిగా tubule, the కాన్సంట్రేట్ final mechanism of urine formation also takes place. మాత్రమే That is known సంఘటనలోకి as ప్రయాణం చేస్తూ secretion. ఉంటుంది. You can view secretion as the opposite ఇక్కడే of reabsorption. సెక్రెషన్ కూడా జరుగుతుంది. In ఇందాక చెప్పాను, secretion, నాలికా స్రావం the అని. waste అంటే ions ప్రత్యక్షంగా and రక్తంలోకి hydrogen రక్తం ions నుంచి pass from దూర the capillaries సమర్థనాలలోకి into the renal మనం tubule. ఏవైతే విసర్జక This పదార్థాలు is డైరెక్ట్ the final వచ్చేస్తాం. step in the formation దానికే of urine, నాలికా స్రావం during అంటారు. which